రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి నోటీసులు పంపింది. 2 నెలలు దాటింది. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజీలు కమిషన్కి అందించాలని చెప్పి ఆదేశించింది. కానీ సీసీ ఫుటేజీలు ఇంతవరకు అందించలేదు. అంటే వాళ్ళు ఎస్ఐని సస్పెండ్ చేస్తలేరు, అదే సమయంలో రీపోస్ట్ మార్టం చేస్తలేరు, సీసీ ఫుటేజీలు అందించట్లేదు. అంటే ఎస్సీ కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒత్తిడి తీసుకొస్తున్నది ఉత్తమ్ కుమార్ గారు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాదని చెప్పమానండి ఆయన. 2 నెలల తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 19న, ఇది డిసెంబర్ 18 అవుతే, ఇది డిసెంబర్ 18 2025 అవుతే ఫిబ్రవరి 19న మళ్ళీ రెండోసారి ఆదేశించింది. ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ చేయడమే కాదు, ఎస్ఐని అరెస్ట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి, సీసీ ఫుటేజ్లు అందించాలి వెంటనే అని చెప్పి మళ్ళీ పంపింది. దీన్ని కూడా రీపోస్ట్ మార్టం చేస్తే చిత్రహింసల వల్లనే మరణించండి అనే విషయం రుజువు అవుతుంది కనుక రీపోస్ట్ మార్టం చేస్తలేదు. సీసీ ఫుటేజ్లు అందిస్తే అక్రమ నిర్బంధంలో పెట్టుకున్నారనే విషయం వాళ్ళ పోలీస్ స్టేషన్లో రికార్డు చెప్తుంది కనుక సీసీ ఫుటేజ్లు అందించట్లేదు. తన రెడ్డి సామాజిక వర్గం కనుక ఆయన సస్పెండ్ కాకుండా ఆపుతున్నాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆయనకేం పని? బాధితుల పక్షాన ఉండాలనా, నిందితుల పక్షాన ఉండాలనా? ఇక్కడ బాధితులు ఎస్సీలు, అక్కడ నిందితుడు రెడ్డి. బాధితుల పక్షాన ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిందితుల కొమ్ము కాస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. కొంతమంది ఆ ఎస్సీ కమిషన్లో ఉండబడే మెంబర్లతో ఎవరికైతే రాజకీయంగా సాన్నిధ్యం ఉంటుందో ఆ రాజకీయంగా సాన్నిధ్యం